తీయాలా? ఓకే, ప్రెస్ చేయి. బాగా ప్రో అయిపోయింది మా ధన్వి కుకింగ్లో. మాస్టర్ షెఫ్, మినీ మాస్టర్ షెఫ్ నాన్న. హలో ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ వాట్ ధన్వి ఈట్స్ ఇన్ ఏ డేలో తను కొంచెం లేట్గా లేచింది. సో తనకైతే రాగి జావా ఇవ్వలేదు. బికాజ్ రాగి జావా తాగిన తర్వాత మినిమం ఒక 1.5 hours to 2 hours గ్యాప్ ఉంటే బ్రేక్ఫాస్ట్కి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తీసుకోగలుగుతారనమాట. లేకపోతే బ్రేక్ఫాస్ట్ సగమే తినేస్తారు. తిని సో తనకు జస్ట్ కొద్దిగా మిల్క్ ఇచ్చాను అంతే. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మ్యాంగో. నువ్వు తిను, నాకు వద్దు ప్లీజ్. చాలు, నాకు చాలు తిను. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మ్యాంగో సీజన్ కదా, సీజన్ ఉన్నప్పుడే పిల్లలకి ఆ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఏమైనా కానీ సీజనల్గా దొరికి వాళ్ళకి ఇచ్చేయాలి. ఏం కావాలి? తిను. గుడ్. నేను మళ్ళీ తింటా ప్లీజ్. సరే, ఓకే. సో పిల్లలకి మ్యాంగోస్ పెడితే వేడవుతుంది, పెట్టకూడదు అని చెప్పేసి పెట్టుకోకుండా మాత్రం ఉండకండి. బికాజ్ సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయకండి. అందులో మ్యాంగో వచ్చేసి మంచి విటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. కాబట్టి పిల్లలకి చాలా చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇమ్యూనిటీ వైజ్ చాలా మంచిది. ఎస్, వేడి చేస్తుంది లేదనడం లేదు. కాకపోతే ఏదైనా సరే మనం వేడి చేసే ఫుడ్ ఏమైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా చలవ చేసేలాంటిది ఆ రోజు ఏదైనా పెడుతూ ఉంటే బాడీ న్యూట్రల్గా ఉంటుందన్నమాట. అంతేగాని ప్రతిదీ మార్నింగ్ టు నైట్ చలవ చేసేది పెట్టాలంటే అది హైలీ ఇంపాసిబుల్ అండ్ వాళ్ళకు కూడా మంచిది కాదు. బికాజ్ అన్ని రకాల కండిషన్స్కి వాళ్ళ బాడీ అడ్జస్ట్ అవ్వాలి, అడాప్ట్ అవ్వాలి. కాబట్టి మనం వాళ్ళకి అలాగే రెడీ చేయాలి పిల్లల్ని మనం ఫుడ్ విషయంలో కానీ క్లైమేట్ కండిషన్స్ కానీ ఏదైనా సరే. సో ఇవాళ వచ్చేసి మ్యాంగో ప్యాన్ కేక్ తన బ్రేక్ఫాస్ట్కి అయితే. నార్మల్గా మ్యాంగోస్ చాలా రకాలుగా ఇవ్వచ్చు పిల్లలకి, బట్ ప్యాన్ కేక్ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ పిల్లలైతే ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కానీ పిక్కీ ఈటర్స్ ఉంటారు, ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదా, అండ్ ప్రతిదీ ఫీడ్ చేయాలి అంటుంటారు. అలాంటి పిల్లలకి ఇలా ప్యాన్ కేక్స్ లాంటి కట్లెట్స్ లాంటివి చేసిస్తూ ఉంటే ఇంకా తింటారు. ఈ టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి వచ్చేసి బాగా పండిన మ్యాంగో తీసుకొని పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే. సో ఇలా మ్యాంగోస్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి. మీకు ఎంత చేస్తున్నారు అనే దాన్ని బట్టి నేనైతే ఫుల్లే వేస్తున్నాను. బికాజ్ ఇద్దరము తింటాం కాబట్టి ప్యాన్ కేక్స్ సరిపోతాయి. ఓన్లీ బేబీకి అంటే హాఫ్ మ్యాంగో వేస్తే సరిపోతుంది. బికాజ్ ఇది పెద్ద మ్యాంగో, హాఫ్ సరిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను దీంట్లోకి. 2 క్యాష్యూ, 2 పిస్తా, 1 వాల్నట్, 2 ఆల్మండ్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని కొద్దిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇది పౌడర్ లాగా అయితే అవ్వదు. రే మ్యాంగో దొంగ, ప్యాన్ కేక్ వద్దు నీకు మరి. సో డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసుకున్నాక ఇందులోకి మ్యాంగో పీసెస్ని కూడా వేసేయాలి. సరే, ఇవి తిని వినువు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా గ్రైండ్ చేసేసుకోండి. జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది ఇలా. తర్వాత దీంట్లోకి నేను ఇవాళ జొన్న పిండి వేస్తున్నాను బైండర్కి. జొన్న పిండి అనే కాదు, మీరు ఈ జొన్న పిండి ప్లేస్లో నువ్వు తిను, నాకు వద్దు నాన్న ప్లీజ్, నువ్వే తిను. జొన్న పిండి ప్లేస్లో ఓట్స్ పౌడర్ వేసుకోవచ్చు, మఖానా పౌడర్ చేసి వేసుకోవచ్చు, రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు, లేకపోతే శనగపిండి వస్తుంది కదా ఆ ఫ్లోర్ పిండి కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను ఎందుకు పర్టికులర్గా జొన్న పిండి వేస్తున్నాను అంటే మ్యాంగో హీట్ కదా, జొన్నలు చలవ కాబట్టి జొన్న పిండి వేసుకోవడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది, బేబీ బాడీ హీట్ అవ్వదు. అంతే, మనము పిల్లలకి ఏదైనా హీట్ ఫుడ్ పెట్టేటప్పుడు కాంబినేషన్స్ చూసుకొని పెడితే హీట్ అనేది అవ్వదు. ఓకే, సరే, వెరీ గుడ్. 2 teaspoons చాలు చాలు. సరే సరే చాలు చాలు, కింద వేయకూడదు. సరే, ఇలా 2 teaspoons జొన్న పిండి వేసుకుంటున్నాను. పాప వేసింది జొన్న పిండి. సరిగ్గా కూర్చోనన్నా, డబ్ల్యూ షేప్లో కూర్చోకూడదు. కాలు చాపుకో. డబ్ల్యూ షేప్లో కూర్చుంటే ఏమవుతుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ పట్టేస్తుంది, తర్వాత కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇంజెక్షన్ వేస్తారు డాక్టర్ వచ్చేసి, అమ్మా పెయిన్ఫుల్. సరిగ్గా కూర్చో.
వద్దు కదా మనకి ఇంజెక్షన్. సరే స్ట్రైట్ కూర్చో, చాపుకో, చెక్క మక్కలు వేసుకో, లేదంటే చాపుకో, సరేనా? ఇలా కూర్చుంటే ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది నాన్న. ఓకే ఓకే. అమ్మకి నొప్పి అయింది కదా నిన్న, అలా నీకు కూడా నొప్పి అయిపోతుంది. ఓకేనా? యూ షుడ్ ఆల్వేస్ సిట్ లైక్ దిస్. ఓకే. దీన్ని కూడా జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి చాలు. ఇప్పుడు దీంట్లోకి నేను పాలు వేసుకుంటున్నాను. అంటే దోశ కన్సిస్టెన్సీకి రావాలి కదా ఇది బ్యాటర్ అనేది, కాబట్టి పాలు వేసుకుంటున్నాను. దీంట్లోకే కొంతమంది ఎగ్స్ కూడా వేయొచ్చు, బట్ నేను ఎగ్స్ అయితే వేయడం లేదు. వద్దు నాన్న, పాలు పడిపోతాయి. సో ఈ కన్సిస్టెన్సీ ఉంది. ఇంకా కొద్దిగా ఇది కన్సిస్టెన్సీలో ఉంటే మనకు బ్యాటర్ వేయలేం కాబట్టి ఇంకొద్దిగా పాలు వేసుకుంటున్నాను నేను దీంట్లోకి. వెరీ గుడ్. మర్చిపోయావా? ఎందుకు మర్చిపోయావు? అయ్యో ఎస్, నేను మర్చిపోయాను నాన్న, సారీ మా. సో పిండి ఈ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు ప్యాన్ కేక్స్ వేసుకోవడానికి బాగుంటుంది. అయ్యో అమ్మ మర్చిపోయిందా? అయ్యో పాప తడగడం మర్చిపోయిందా? సరే సరే. దీంట్లోకైతే నేను స్వీట్కి ఏమి జాగరీ కానీ షుగర్ లాంటివి ఏమీ యాడ్ చేయను. బికాజ్ మ్యాంగోలోనే ఆల్రెడీ స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి సపరేట్గా ఏమీ యాడ్ చేయను. పిల్లలకి ఇలా పెడితేనే వాళ్ళకు యాక్చువల్ ఒరిజినల్ టేస్ట్ తెలుస్తుంది. టచ్ చేస్తావా? దిగు, హ్యాండ్ వాష్ చేసుకుంటా అప్పు. సరే హ్యాండ్ వాష్ చేసుకుంటా. వాటర్ వేస్ట్ చేయకూడదు. ఓకే. ప్యాన్ కొద్దిగా వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసుకొని ఎంత కావాలో ప్యాన్ కేక్స్ ఆ సైజ్కి వేసుకోవచ్చు. చాలా ఇంతే, బాగా కుక్ అయిపోతాయి ఇవి. మొన్న ఒకరు అడిగారు ప్యాన్ కేక్స్ వాళ్ళు తినడం వల్ల బేబీ కడుపు ఫిల్ అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్గా రైస్ కన్నా కూడా ఈ ప్యాన్ కేక్స్ పెట్టడం వల్ల పిల్లలకి, అంటే డిన్నర్కి పెడుతున్నారు కదా అనేసి, కరెక్టే. బికాజ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారు, రైస్ తింటేనే పిల్లలు రాత్రంతా బాగా నిద్రపోతారంటారు కదా. అసలు అదొక జస్ట్ మిత్ మాత్రమే. రైస్ జస్ట్ ఎంటీ క్యాలరీస్ అంతే, ప్లస్ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓవర్గా రైస్ ఫీడ్ చేయడం వల్ల. అండ్ మనం ఎప్పుడే కానీ పవర్ ప్యాక్డ్గా, అంటే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండేలాగానే పిల్లలకి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయాలి 3 times కూడాను. వాళ్ళు తక్కువ తిన్నా కూడా, ఒకవేళ పిల్లలు అందులో ఎస్పెషల్లీ సమ్మర్లో కదా, వాళ్ళు ఒకవేళ క్వాంటిటీ తక్కువ తిన్నా కూడా వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉండేలాగానే ట్రై చేయాలి మనం ఎప్పుడే కానీ. అందులో ఈ ప్యాన్ కేక్స్ వచ్చేసి చూస్తే మీరు డ్రై ఫ్రూట్స్ వేస్తాము, ఫ్రూట్స్ వేస్తూ ఉంటాము, లేకపోతే ఏదో ఒక వెజిటేబుల్, లీఫీ వెజిటేబుల్ కానీ మిల్క్ వేస్తాము. సో చాలా, అండ్ బేస్కి ఏదో ఒక పౌడర్, ఓట్స్ కానీ జోవర్ రైస్, ఇలా ఏదో ఒక పౌడర్ వేస్తూ ఉంటాం కదా. సో ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మామూలుగా కంపేర్ చేసుకుంటే రైస్ మిగతా వాటిల కన్నా కూడా ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది, పిల్లలకి ఎక్కువసేపు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, బాగా నిద్రపోతారు. అలాంటి డౌట్ ఏం పెట్టుకోకండి, పిల్లలకి మంచి నిద్ర అయితే ఉంటుంది. దీన్ని తినడం వల్ల మధ్యలో ఆకలేస్తుంది అలా ఏముండదు. అండ్ ఇంకా మోర్ ఓవర్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది అనమాట. ఇవి బాగా టేస్టీగా ఉంటాయి కాబట్టి 2 తినే పిల్లలు 5, 6 కూడా తినేస్తారు. సో క్వాంటిటీ ఎక్కువగా కూడా తింటారు, వాళ్ళు హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవి చూడాలి, కొంచెం సాఫ్ట్ ఉంటుంది, మిగతా దానిలాగా ఉండదు ఇది బ్యాటరు. కొద్దిగా చూసుకొని తిప్పుకుంటే సరిపోతుంది కుక్ అయిందా లేదా అనేసి. తెలిసిపోతుంది మనకి మధ్య వరకు కుక్ అయిందంటే అది కుక్ అయినట్టు, అంతవరకు వెయిట్ చేయాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఏమంటే ఎగ్ వేస్తే ఇంకొంచెం బాగా వస్తుందన్నమాట. అంటే ప్యాన్ కేక్ అయితే కొద్దిగా స్టిఫ్గా వస్తుంది ఎగ్ వేస్తే. ఎగ్ వేయకపోతే మరీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు కొంచెము క్రిస్పీగా కావాలి, కొద్దిగా గట్టిగా కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో ఎమ్మీ ప్యాన్ కేక్స్ అయితే రెడీ. నేను కొద్దిగా హనీ వేసాను దీనిపైన. హనీతో తింటే ఇంకా బాగుంటుంది. ఇది యాక్చువల్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అంత క్రిస్పీగా అయితే ఉండదు, సాఫ్ట్గానే ఉంటుంది. మ్యాంగో కదా, జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి. ఇది నా కోసం కొద్దిగా పెద్దగా చేసుకుంటున్నా. ఇంకా బ్యాటర్ ఉంది, వేసేలోకి అడుగుతోందనమాట, అమ్మ నాకు ఇవ్వు అనేసి. చల్లగా అయ్యేంత వరకు ఆగడం లేదు కదా. అంత ఇష్టమా నీకు? అంత ఇష్టమా? వెయిట్ చేయలేవా కాసేపు కూడా? చెయ్యవా? ఎందుకు? ఆకలా? ఇప్పుడే కదా లేచింది, అప్పుడే ఆకలినా నీకు? నీకు ఫుడ్ చూస్తే ఆకలేస్తుందా? బాగుందా? జ్యూసీగా ఉందా? టేస్ట్ ఎట్లుంది? స్వీట్గా ఉందా, కారంగా ఉందా? కారం లేదా? ఓకే. సో ఇది మ్యాంగో ప్యాన్ కేక్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ బేబీస్కి ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఇంత సాఫ్ట్గా వద్దంటే కొద్దిగా ఎగ్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది అది కూడా టేస్ట్. అవునా? హనీ, అది హనీ, అది ఆయిల్ కాదు. సాంబార్ కాదు, హనీ. ప్యాన్ కేక్లో సాంబార్ వేసుకోరు నాన్న, దోశ సాంబార్, ఇడ్లీ సాంబార్, ఓకేనా? ప్యాన్ కేక్ విత్ హనీ, ఓకే? తీసుకొని తిను. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ధన్వికి వాళ్ళ ఆరెంజ్తో పాప్సికల్స్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్మర్ కదా, ఆఫ్టర్నూన్ టైమ్స్ కొద్దిగా ఐస్ క్రీమ్ కానీ చల్లగా పాప్సికల్ లాంటివి తింటే బాగుంటుందని చెప్పేసి పిల్లలకి ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటి పాప్సికల్స్ అంటే చల్లగా ఏదైనా తింటే కోల్డ్ అవుతుందంటే అవ్వదు. కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్ వైరస్ ద్వారా అవుతుంది. కాకపోతే పిల్లలకి ఫ్రీజర్ నుంచి తీసి డైరెక్ట్గా కూర్చోరా, కూర్చో కూర్చో, చక్కమక్కలు వేసుకో, సరే కూర్చో. పిల్లలకి ఏమంటే ఫ్రీజర్ నుంచి తీసి డైరెక్ట్గా ఇస్తే ఆ చిల్నెస్ని పిల్లలు తట్టుకోలేరనమాట. కాబట్టి అప్పుడు ఏమైనా కొద్దిగా నోస్లో అట్లా వాటరీగా రావడం ఇలాంటివి చూడొచ్చు, కానీ ఇదైతే కోల్డ్ అయితే ఏమవ్వదు. కాకపోతే పిల్లలకి బయట అంటే కూల్ డ్రింక్స్ కానీ బయట షాప్స్లో దొరికే ఐస్ క్రీమ్స్ కానీ అలాంటివి ఇవ్వకపోవడం మంచిది. బికాజ్ దాంట్లో ప్రిజర్వేటివ్స్ అన్నీ వేసింటారు, అది పిల్లలకి మంచిది కాదు. ఓవర్గా అడిక్ట్ అయిపోతారు అనమాట ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల, యాడెడ్ షుగర్స్ వల్ల. సో అది మంచిది కాదు హెల్త్. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే హెల్దీగా ఐస్ క్రీమ్స్ని కావచ్చు, ఎన్ని జంక్ ఫుడ్, ఇప్పుడు పిజ్జా, బర్గర్, ఇంకా మనకి ఏవో దొరుకుతాయి జంక్ ఫుడ్ అన్నీ కూడా హెల్దీ వేలో ఇంట్లో పిల్లలకి అలవాటు చేయొచ్చు. బికాజ్ వన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత పక్కన పిల్లల్ని చూస్తారు కదా, చిప్స్ తినొచ్చు వాళ్ళు, ఇంకా చాలా చాలా జంక్ ఐటమ్స్ ఏవైతే పిల్లలకి అలవాటు చేస్తారో అవన్నీ కూడా మనం అలవాటు చేయలేదనుకోండి హెల్దీ అని చెప్పేసి, పిల్లలు నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాక చూసి అయ్యో మా పేరెంట్స్ ఇది ఇవ్వలేదే అని చెప్పి ఓవర్గా జంక్ అడిక్ట్ అయిపోతారు. సో దాన్ని అవాయిడ్ చేయాలి అంటే మనం పిల్లలకి ముందు నుంచి కూడా ఇంట్లోనే హెల్దీ వేలో హెల్దీ ఆప్షన్స్, ఈవెన్ తనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా హెల్దీ ఆప్షన్ అంటే బనానాతో, పొటాటోతో, తర్వాత స్వీట్ పొటాటోతో కూడా నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిస్తాను, పిజ్జా చేసిస్తాను ఇంట్లోనే, బర్గర్స్ కానీ బ్రెడ్ కూడా ఇంట్లోనే చేసి బర్గర్స్ చేసి ఇవ్వడము. ఇలా తనకు ఆల్మోస్ట్ అన్ని రకాల జంక్ ఐటమ్స్ ఏమేమైతే పిల్లలు ఇష్టపడతారో అవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేసేసాను. ఏమంటే అన్ని ఇంట్లో చేసిండేవి హెల్దీ వర్షన్స్ అనమాట. ప్రిజర్వేటివ్స్ కానీ యాడెడ్ షుగర్స్ ఇవేమీ ఉండవు. సో జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఐస్ క్రీమ్ అంటే పిల్లలకి ఐస్ క్రీమ్ బయట నుంచి షాప్లో తెచ్చి పెట్టేస్తారేమో, అలా చేయకండి. సో ఇవాళ వచ్చేసి ఆరెంజెస్తో పాప్సికల్స్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను 3 ఆరెంజెస్ తీసుకున్నాను. వీటిని బాగా పీల్ తీసేసి దీని లోపల సీడ్స్ కూడా తీసేసి ఫస్ట్ మిక్సీకి వేసేసుకోవాలి, బాగా జ్యూస్ లాగా చేసుకోవాలి దీనిని. నాన్న జ్యూస్ లాగా చేసుకోవాలి నాన్న. తర్వాత ఏం చేయాలి? జ్యూస్ లాగా చేసిన తర్వాత తాగేస్తావా? నీకు ఐస్ క్రీమ్ వద్దా? చేతిలో ఏమది? టొమాటో. ఎప్పుడు తీసుకెళ్ళావు టొమాటో? తాత కాదు, నువ్వు తీసుకెళ్ళింది. కానీ నువ్వు పొద్దున్నే లేగానే ఏం చెప్తావమ్మా? చేతులు చూసుకొని ఏం చెప్తావు? కరాగ్రే వసతే లక్ష్మి. పేపర్ పడేస్తాం లేదా, మనం ఫుడ్కి వేసుకోం కదా. కీప్ ఇట్ హియర్. అందులో సీడ్స్ లేవులే, వేసేయట్లే. దీంట్లో కూడా సీడ్స్ లేదు. ఇది చూడు, ఇందులో ఉన్నాయా? లేవులేవి. థ్యాంక్ యూ. నువ్వు నాకన్నా ఫాస్ట్గా చేసేస్తున్నావు కదరా. ఎట్లా నువ్వు అమ్మకన్నా ఫాస్ట్గా చేస్తావా? థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. జ్యూస్ చేతిలో
దీంతోనే జ్యూస్ చేసేస్తున్నావు అందులో. సీడ్స్ ఉన్నాయి ఇందులో, సీడ్స్ తీసేయాలి ఇందులో. వెయ్యి. హ్యాపీ. ఎవరి కోసమ్మా మనం పాప్సికల్స్ చేస్తుండేది? నువ్వే తినేస్తావా? సరే, థ్యాంక్ యూ. పో హ్యాండ్ వాష్ చేసుకొని రా, పో దిగు. అంతే, అన్ని సీడ్స్ తీసి వేసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి. బాగా జ్యూస్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. కన్నా మిక్సీకి వేస్తే జరుగు, కొంచెము భయపడద్దు, ఓకేనా? అంతే, ఇలా జ్యూస్ లాగా చేసేసుకోవాలి. దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఏమైనా సీడ్స్ కానీ ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే వచ్చేస్తుంది. చూడరా రే, నేను సీడ్స్ తీసేస్తే నువ్వు సీడ్స్ తీయకుండా వేస్తావు. సీడ్స్ చూడు ఎన్ని ఉన్నాయో. నాన్న ఇంకెప్పుడు స్టిక్కర్ తీసేయకూడదు, ఓకేనా? మళ్ళీ మనం అతికించలేం కదా. సో ఇలా నేను దీంట్లోకి అయితే ఏం షుగర్ యాడ్ చేయడం లేదు. మీకు కొంచెం స్వీట్నెస్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే డేట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. పిల్లలకి షుగర్ వద్దు అనుకుంటే డేట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సరే, హనీ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఏమీ వేయడం లేదు, బికాజ్ ఈ ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంది ఇది. అండ్ నేను దీంట్లోకే నేను సబ్జా సీడ్స్ కూడా వేసేస్తున్నా. ఒక 1 టీ స్పూన్ సబ్జా సీడ్స్ని నానబెట్టింటి. సో అవి కలిపేస్తున్నా దీంట్లోకి. క్లిప్. నేను ధన్వికి వీలైనంత వరకు కూడా న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ షుగర్స్నే తనకు అలవాటు చేస్తున్నాను. అంటే యాడెడ్ షుగర్స్ కానీ హనీ కూడా ఎక్కువ యూస్ చేయను, ఏదో ప్యాన్ కేక్స్కి అలా ఏమైనా చేస్తే తప్పితే. సో పిల్లలకి అది అలవాటు చేయడమే చాలా చాలా మంచిది. వాళ్ళకు కూడా వాళ్ళ టేస్ట్ బడ్స్కి ఇలా ఉంటుంది. ఇలా జ్యూస్ అంతా సబ్జా సీడ్స్ని యాడ్ చేశాక దీన్ని ఇప్పుడు ఈ పాప్సికల్ ట్రేలోకి వేసేస్తే సరే. దీన్ని ఇప్పుడు ట్రేలోకి వేసేసుకుందామా? జరుగు, కొంచెం జరుగు వెనక్కి. ఇంత చూపిస్తానుండు. వెరీ గుడ్. వద్దులే, అంతే, ఇంకా లేదు, ఓకేనా? ఫస్ట్ బ్లూ పెడదామా? మిక్కీ మౌస్ ఉంది ఇక్కడ, ఓకే. తర్వాత కార్ ఉంది ఇక్కడ, సరే. తర్వాత ఏముంది? బన్నీ ఉంది, ఎల్లో. అగైన్ మిక్కీ మౌస్. పింక్ నువ్వు పెట్టు. యానా, వెరీ గుడ్. నెక్స్ట్ రెడ్ కార్ పెట్టు నువ్వు. హియర్ ఇక్కడ పెట్టు. వెరీ గుడ్. అంతే. ఇంకొకటి ఎదురా? సరేలే, దీంట్లో ఏమీ లేదు, వేయలేదు. సో ఇలా అన్నిట్లోనూ ఫిల్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేస్తే మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 9:30 టైం. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ కల్లా ఇది గట్టిగా అయిపోతుంది, పాప్సికల్ లాగా. రెడీ అయిపోయాక ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దాం, ఓకేనా నాన్న? మళ్ళీ తీయకూడదు మా అన్నిసార్లు. ఫ్రీజర్లో పెట్టేద్దామా? ఇప్పటికైతే బాయ్ చెప్పు దీనికి. ఇప్పుడు చెప్పవా? ఓకే, థ్యాంక్ యూ. ఇక ధన్వి మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఇస్తున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా చాలా మంచిది, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. నాన్న, ఏం ఫ్రూట్ ఇది? ఎవరు తెచ్చారు మా డ్రాగన్ ఫ్రూట్ నీకు? పాపన డ్రాగన్ ఫ్రూట్ తెచ్చిండేది? అప్ప తెచ్చిండేది. వావ్, ఏ కలర్ ఉంది లోపల? డ్రాగన్ ఫ్రూట్ ఏ కలర్ ఉంది? ఉమ్మా పెడుతున్నావా? ఈ డ్రాగన్ ఫ్రూట్ని బేబీస్కి 6 మంత్ నుంచి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. కాకపోతే 6 మంత్స్ మరీ అర్లీ కాబట్టి 7th మంత్ నుంచి అయితే హ్యాపీగా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు స్మాల్ క్వాంటిటీస్లో. తీసేసి తినాలి, ఓకేనా? 7th మంత్ బేబీస్ నుంచి హ్యాపీగా ఇవ్వచ్చు. కొంచెం ఇది ఈజీగా చేసేస్తారు, చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది డైజెషన్కి ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బాడీని కూడా చల్లగా చేస్తుంది. అండ్ ఇది డయాబెటీస్ని, క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ అనీమియా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అట్లే తింటావా? కట్ చేసేంత వరకు ఆగవా నువ్వు? బాగుందా? కట్ చేసి ఇచ్చేదా? సరే.
మన హెయిర్కి, స్కిన్కి, అలాగే ఐస్కి కూడా ఈ ఫ్రూట్ చాలా చాలా మంచిది. ధన్వికి నేను మోస్ట్లీ స్నాక్స్ కింద ఏవో చాలా కష్టపడి చేసే ఐటమ్స్ లాంటివి ఏవి పెట్టుకోను. ఈజీగా అయిపోయే ఫ్రూట్స్నో లేకపోతే స్టీమ్ చేసిన వెజిటేబుల్స్నో ఇలా ఇస్తూ ఉంటా. కింద వేయకూడదు నాన్న. వీక్లో ఎప్పుడో ఒకసారి లడ్డూ లాగానో లేకపోతే వేరే ఏదో ఒక స్నాక్ చేసి పెట్టుకుంటే అవే ఇస్తూ ఉంటాను. ఫ్రూట్స్ ఎందుకు ఎక్కువగా ఇస్తూ ఉంటానంటే అది డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, పిల్లల్లో ఆకలిని పెంచుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఫుడ్కి ముందు చూడండి, ఇప్పుడు ఇలా లంచ్కి ముందు, ఇప్పుడు ఫస్ట్ మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి లంచ్కి ముందు ఇస్తాం కదా, వాళ్ళు లంచ్ టైం కరెక్ట్గా ఆకలి బాగా వేస్తుంది, ఇష్టంగా తింటారనమాట. కొద్దిగా అమౌంట్ ఎక్కువ కూడా తినగలుగుతారు, క్వాంటిటీ ఎక్కువ తినగలుగుతారు అనమాట. సో ఫ్రూట్స్ ఇవ్వడం చాలా చాలా మంచిది ఫుడ్కి ముందు. అండ్ చాలామంది ఫుడ్ తర్వాత ఇస్తూ ఉంటారు, ఫుడ్ తిన్న తర్వాత కన్నా కూడా తినక ముందు ఇవ్వడం వల్లనే. ఫుడ్ తిన్న తర్వాత ఇస్తే ఏమవుతుందంటే ఫ్రూట్స్లో ఉండే ఎంజైమ్స్ మన డైజెషన్ని చాలా వరకు తగ్గించేస్తాయి, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, పిల్లలకి మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి దానివల్ల. కాబట్టి ఎప్పుడే కానీ ఫుడ్ తినడానికన్నా ముందే ఫ్రూట్స్ ఇవ్వండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా. బాగుందా? ఇంకా తన లంచ్కి వచ్చేసి ఇవాళ రాగులు, మూంగ్ దాల్, అది పెసరపప్పు, రైస్ కొద్దిగా వేసి కిచిడీలాగా చేద్దాం అనుకుంటున్నాను. రాగులు చాలా చాలా చలవ, ఆల్రెడీ చెప్పుకున్నట్టు బాడీకి, అలాగే పెసరపప్పు కూడా చాలా చలవ. పిల్లలకి సమ్మర్లో ఇది మంచి ప్యాక్ న్యూట్రియంట్ ఫుడ్ అనే చెప్పొచ్చు. అది లంచ్కి బాగా హెవీగాను ఉంటుంది, మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. మనందరికీ తెలుసు రాగిలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అనీమియా రాకుండా ప్రివెంట్ చేస్తుంది, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి పెసరపప్పు రాగుల్లో. కాబట్టి దీనికి రాగికి వచ్చేసి నేను ముందుగానే నైట్ ఒక 2 టేబుల్ స్పూన్ల రాగిని 2 టీ స్పూన్ల రాగిని సోక్ చేసి పెట్టుకున్నాను. బికాజ్ రాగి అంత త్వరగా ఉడకదు కాబట్టి మినిమం ఒక 8 to 10 hours అయినా నానితే బాగుంటుందనేసి నైటే సోక్ చేసి పెట్టుకున్నా. ఇంకా మార్నింగ్ తన బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఒక 1 టీ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ రైస్, టోటల్గా 3 టీ స్పూన్స్ అవుతాయి. 1 టీ స్పూన్ రాగి, 1 టీ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ రైస్, 3 వేసుకుంటే దానికి 3 రేషియో అంటే 1:3 రేషియోలో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి నేను ఇవాళ ఆకుకూర వేసుకుంటున్నాను, కొద్దిగా పాలకూర, కొద్దిగా మెంతికూర వేసుకుంటున్నాను, కొంచెం టొమాటో, దీనికి ఆనియన్ ఏం వేయడం లేదు నేను. అలాగే ఒక్క వెల్లుల్లి, కొద్దిగా పసుపు. 1 year అబోవ్ పిల్లలకైతేనే ఉప్పు, 1 year లోపు పిల్లలకి ఉప్పు వేయకండి. అండ్ కర్రీ మసాలా పౌడర్ ఇంట్లో చేసిందే, ఇది 1 టీ స్పూన్ అంతే. ఇందులోకి ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం లేదు. దీనికి 1:3 రేషియోలో వాటర్ వేసుకుంటే కరెక్ట్గా కుక్ అవుతుంది. 1 year లోపు పిల్లలకి ఇవ్వాలంటే మ్యాష్ చేసేసి సెమీ మ్యాష్డ్గా కూడా ఇవ్వచ్చు. ఈ ఫుడ్ వచ్చేసి హ్యాపీగా 7 months ప్లస్ బేబీస్కి ఫుడ్ పెట్టొచ్చు. ఒక్క సాల్ట్ తప్పించి మిగతా అన్నీ సేమ్ ఇలాగే వేసేసి 5 to 6 ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రాగి కదా త్వరగా ఉడకదు కాబట్టి మినిమం ఒక 6 విజిల్స్ అయినా కుక్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో 1 year లోపు పిల్లలకైతే సెమీ మ్యాష్డ్గా పెట్టండి. ఇంకా 1 year దాటిన పిల్లలకైతే అలాగే సర్వ్ చేయొచ్చు. చాలా చాలా ఎనర్జీని ఇస్తుంది పిల్లలకి, చాలా మంచిది. ఏం చేస్తున్నావు నాన్న? పసుపు వేయకూడదు అంతే. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ ధన్వి వచ్చేసి కిచెన్లోనే ఉంటుంది. నేను వంట చేస్తున్నాను అంటే తను ఇంకా కిచెన్లోనే ఉంటుంది. ఎందుకంటే తను సెల్ఫ్ ప్లే, బొమ్మలతో ఆడుకోవడం ఇట్లా అలవాటే లేదు తనకు. చిన్నప్పటి నుంచి కిచెన్లో ఉండే అలవాటు. ఏదో ఒక కిచెన్ ఐటమ్స్తోనో లేకపోతే ఇలా పాప్ చేసే వాటితో కొంటుంటుంది, లేకపోతే ఇలా కిచెన్ వాటితో అయినా ఆడుకుంటూ ఉంటుంది. దీనిల వల్ల తనకు కంప్లీట్గా తను కిచెన్లో ఉన్నంతసేపు రోజు మొత్తం కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. కాబట్టి తన స్పీచ్ డెవలప్మెంట్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎక్స్క్యూజ్ మీ అనాలి. ఏమనాలి? ఎక్స్క్యూజ్ మీ అనాలి. స్నీజ్ వచ్చినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అనాలి. ఏమనాలి చెప్పు. ఎక్స్క్యూజ్ మీ అనాలి. ఓకేనా? గుడ్ గర్ల్. సో ఇలా వాళ్ళని ఫుల్ మన ఇంట్లో రొటీన్లో కానీ ఇలా వంట చేస్తున్నప్పుడు కూర్చొని మాట్లాడుతూ ఉంటాం కదా, చాలా విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళ స్పీచ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా వర్డ్స్ని వాళ్ళు గ్రాస్ప్ చేసుకోగలుగుతారనమాట. ఏదో మన పని మనం చేసుకుంటూ వాళ్ళకి ఏదో టీవీ పెట్టేస్తుంటే పిల్లలు ఏమీ నేర్చుకోరండి. వాళ్ళ ఇంకా చెప్పకపోతే స్పీచ్ డిలే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు నేను ప్రతి వీడియోలోని ఇది ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా వీడియోస్ని, అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ప్రతి వీడియోలోనూ పోయి చూడరు కదా, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి, అంతే, ఇంకేం లేదు. అంతేనా? పాపకి ఏం మమ్ము? చికెన్నా?
చికెన్ అంటే ఎంత ఇష్టం అన్నా రోజు ఒక చికెనే కావాలా నీకు? ఏం చాలా ఇష్టం? చికెన్ చాలా ఇష్టమా? ఇంకేం ఇష్టం నీకు? ఏం మమ్ము? చపాతీ ఇష్టం. ఇంకా కట్లెట్ ఇష్టం. వావ్. ఇంకా పులుసు ఇష్టమా బుజ్జి దానికి? ఇంకా నోరు ఊరుతున్నట్టుంది ఎవరికో పులుసు అనగానే. ధన్వి లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత ఎమ్మీగా ఉంటుందో ఈ రాగి కిచిడి అయితే, చాలా చాలా బాగుంటుంది. దీన్ని నేను పెరుగు పచ్చడితో సర్వ్ చేశాను. అండ్ మేము రిడ్జ్ గార్డ్ బీరకాయ ఫ్రై చేసుకున్నాం, సో తనకి అది ఫ్రై కూడా పెట్టేశాను. ఇది తన లంచ్ అయితే. మ్యాక్సిమం నాకు తెలిసి 90% తను ఫినిష్ చేసేస్తుంది లంచ్, బికాస్ తన ఫేవరెట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. మీరు తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. అండ్ నేను లాస్ట్లో దీనికి అంటే తనకు సర్వ్ చేసే ముందు కొద్దిగా నెయ్యి యాడ్ చేసి తనకు సర్వ్ చేస్తాను. చాలా చాలా మంచిది. పిల్లలు హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ చాలా ఎనర్జీని ఇస్తుంది. చాలా బెనిఫిట్ అయితే ఉంది ఈ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. పాప్సికల్ అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. వీటిని డైరెక్ట్గా ఫ్రీజర్ నుంచి తీయగానే ఇలా వచ్చేవి ఇవి. సో దీనిలోకి ఏం చేయాలంటే ఇలా కొద్దిగా ల్యూక్ వామ్ వాటర్, జస్ట్ కొంచెం వేడి నీళ్ళల్లో ఇవి ఇలా కొద్దిగా అట్లీస్ట్ ఒక 25% అయినా మునిగేలాగా పెట్టేస్తే ఒక 2 to 3 ఒక 1 minute అలా పెట్టేస్తే ఇవి ఫ్రీగా వచ్చేస్తాయి తీయగానే. అండ్ కాసేపు ఒక 10 minutes వదిలిన తర్వాత పిల్లలకి ఇస్తే వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. ఆ చిల్నెస్ అనేది ఉండదు. ఇప్పుడు కాసేపు నీళ్ళలో పెట్టాక అయితే సింపుల్గా వచ్చేసింది. ఇది ఐస్ క్రీమ్ ఎంత బాగుందో చూడండి. ఆరెంజ్ మధ్యలో ఈ సబ్జా సీడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. తనకి అరౌండ్ 3 o'clock అలా ఇచ్చాను. బాగా ఎండగా ఉంటుంది కదా, ఆ టైంలోనే ఇవ్వండి. ఈవినింగ్లో ఇచ్చేయండి పిల్లలకి, ఒకవేళ ఇలా పాప్సికల్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇచ్చేలా ఉంటే. నేను తినిపియాలా? బాగుందా? తనకు ఇక ఈవినింగ్ స్నాక్ వచ్చేసి పొమోగ్రనేట్ ఇచ్చాను. అండ్ వాక్ వెళ్ళొచ్చిన తర్వాత మా పాలలో కొద్దిగా మకానా సోక్ చేసి ఇచ్చాను. సో అది తన ఈవినింగ్ స్నాక్ అయితే. మకానా కూడా అడిగారు ఎలా చేసేది అనేసి. బాగా పాలు వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా మకానా వేసేసి ఒక 2 minutes అలా క్లోజ్ చేసి పెట్టేస్తే మకానా బాగా సోక్ అవుతుంది. అలా ఇవ్వచ్చు. పిల్లలు పాలు తాగేసి మకానా కూడా తింటారు. ఓకే, ఒకవేళ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఆ డే మొత్తంలో యాడ్ చేయలేదంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఈ పాలలో యాడ్ చేసిస్తే మక్కానాతో పాటు మంచి న్యూట్రియంట్ రిచ్గానే ఉంటుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. వద్దుమా, అద్దొద్దు నాన్న, పెట్టక్కడ. అట్లా తింటావా? ఇందుకేరా నువ్వు కిచెన్లో కూర్చోలేదు, నాకు తెలుసు నీ కథ బాగా. స్టీమ్ చేసిన పొటాటో తినేస్తుంది. బాగుందా? ఇంకెందుకు నేను కుక్ చేయడం, ఇది అట్లా తినేయచ్చు కదా రాగానే. ఓకే, ఇంకా తనకు డిన్నర్కి వచ్చేసి ఇవాళ సాబుదానా సగ్గు బియ్యం కట్లెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా చాలా మంచిది. అందులో ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఒంటికి చాలా చలువ చేస్తుంది అండ్ చాలా న్యూట్రియంట్ రిచ్. ఇది కూడా నాకు వద్దబ్బా, నువ్వు తిను. పిల్లలకి చాలా ఎనర్జీని ఇస్తుంది. వాళ్ళ డైజెషన్కి కూడా చాలా మంచిది. ఈ సగ్గు బియ్యంలో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏమా? నాకు వద్దు నాన్న, నువ్వు తిను ప్లీజ్. బాగుంటే నువ్వే ఎంజాయ్ చెయ్యి. ఓకే, పిల్లలకి తల్లులు చెప్పి ఇట్లా ఫోర్స్ ఫీడ్ చేస్తారు. ఇక్కడేమో నాకు అంత రివర్స్. తనే నాకు ఫోర్స్ ఫీడ్ చేస్తుంది. వద్దు అన్న వదిలిపెట్ట తినేంత వరకు దాన్ని. ఓట్స్ పౌడర్లోకి ఈ పొటాటో, స్టీమ్ చేసిన పొటాటో అద్దుకొని తింటోంది. ఇట్లుంటే తన కాంబినేషన్. దానికి తోడు ఈ పప్పుల్ని కూడా పెట్టుకొని తింటోంది. సూపర్ నాన్న. కొత్త రెసిపీ నేను అప్లోడ్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామా? ఓకే, సో ఇవాళ వచ్చేసి సగ్గుబియ్యం కట్లెట్స్కి నేను ఏమేమి తీసుకుంటున్నానంటే, ఈ సగ్గుబియ్యం మినిమం ఒక 4 to 5 hours అయినా నానాలి. ఎందుకంటే సగ్గుబియ్యం మనమేం డైరెక్ట్గా ఇట్లా కుక్ చేసేస్తాం కాబట్టి బాగా నానాలి. ఇది తనకి లంచ్ ప్రిపేర్ చేసే టైంలోనే నేను ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టేశాను. ఇది ఒక 2 tablespoons సగ్గుబియ్యాన్ని నానబెడితే ఇంత అయిపోయింది రుబ్బి. నాన్న పప్పు పెట్టుకొని తిను. ఒకవేళ మీకు టైం లేదు, కింద పడిండే తినకూడదు, ఓకేనా? ఇక్కడ పెట్టుకో, చేయి పట్టు, సరిగ్గా చేయి పట్టు, మిడిలో పెట్టుకో. ఇది ఇప్పుడు తినట్లే.
క్లీన్గా తిను. గుడ్. ఒకవేళ మీకు ఏమైనా సగ్గుబియ్యం నానబెట్టడానికి టైం లేదు అంటే కొద్దిగా వేడి నీళ్ళల్లోకి సగ్గుబియ్యం వేస్తే చాలా త్వరగా, అంటే వితిన్ 1 అవర్లో కూడా ఇలా బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇలాగే అవుతుంది సాఫ్ట్గా. మీకు టైం ఉందంటే 4 to 5 hours అయితే సోక్ చేసి పెట్టండి. టైం లేనప్పుడు కొద్ది హాట్ వాటర్లో సోక్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక పొటాటోని స్టీమ్ చేసి తీసుకున్నాను. స్టీమ్ చేయడానికి మనం కింద ఒక పాత్రలో వాటర్ పెట్టేసి పైన జస్ట్ ఏ వెజిటేబుల్ అయినా సరే పెట్టేయచ్చు. సాల్ట్ లాగా ఏమి యాడ్ చేయండి దీంట్లోకి. ఇలా స్టీమ్ చేసిన ఒక పొటాటో ఆనన్నా సరే తీసుకో. తర్వాత నేను ఈ బైండింగ్కి ఓట్స్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఓట్స్ పౌడర్ని కూడా జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. వద్దు ఊరికనే ఉంటున్నాను, ఉఫ్ అనకూడదు, కంట్లోకి ఎగురుతుంది. మీరు ఈ ఓట్స్ పౌడర్ ప్లేస్లో మక్కానా డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకోవచ్చు. లేకపోతే నన్నా మనకు ఫుడ్ కావాలి నన్నా, నువ్వు అట్లే తినేస్తే ఎట్లా ఫుడ్కి మరి ఎలాగా? ఒకవేళ మీకు మకానా పౌడర్ తీసుకోవచ్చు, ఓట్స్ పౌడర్ తీసుకోవచ్చు, రైస్ ఫ్లోర్ తీసుకోవచ్చు, లేకపోతే శనగపిండి తీసుకోవచ్చు, లేకపోతే జొన్న పిండి తీసుకోవచ్చు. ఇలా ఏదైనా సరే ఫ్లోర్ బైండింగ్ అయితే తీసుకోవచ్చు. నేను ఇవాళ మార్నింగ్ తనకి జొన్న పిండి యూస్ చేశాను కాబట్టి ఇప్పుడైతే నేను ఓట్స్ పౌడర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ ఎలాగో మకానా తినింది కాబట్టి నేను మకానా పౌడర్ వాడడం లేదు. అండ్ ఏదైనా సరే పిల్లలకి ఇచ్చేటప్పుడు డయట్ అనేది మనం చూసుకోవాలంటే మనం వాళ్ళకి కరెక్ట్గా ప్రోటీన్స్ కానీ మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని ఈక్వల్ పోర్షన్లో వెళ్తున్నాయా, ఫైబర్ ఇదంతా కూడా. సో దానికి అకార్డింగ్గా మనము వాళ్ళ మెనూని ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి ఇలా దీంట్లోకి స్టీమ్ చేసిన పొటాటో కూడా వేసేసి బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. దీన్ని ఫస్ట్ చేత్తో అయితేనే ఈజీగా మ్యాష్ చేసేయచ్చు, మ్యాషర్ కన్నా కూడా. ఒరే ఏమిరా చేస్తున్నావు రే? కొంచెం కావాలా? తీసుకో. ఓట్స్ పౌడర్తో పొటాటో ఏం బాగుంటుందన్న, వింత వింత కాంబినేషన్స్ అన్ని ట్రై చేస్తావు నువ్వు. ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. కొద్ది సగ్గుబియ్యం అలాగే ఉంటాయి, బాగుంటుంది తినేటప్పుడు టెక్స్చర్ యాక్చువల్గా. అండ్ దీంట్లోకి ఒక 1/2 కప్ ఓట్స్ పౌడర్ వేసుకుంటున్నా. ఈ ఓట్స్ పౌడర్ మీరు ఎంత చూసుకోండి, మీకు అంటే బాగా మిక్స్ చేసే కన్సిస్టెన్సీ వస్తే ఓకే, లేదంటే ఇంకొద్ది కూడా యాడ్ చేసుకోవచ్చు. మనము కట్లెట్స్ లాగా చేసే అంత థిక్నెస్ వరకు ఉంటే చాలు. అండ్ దీంట్లోకి 1 year అబోవ్ పిల్లలకైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 year లోపు పిల్లలకైతే సాల్ట్ వద్దు. నేను ఎందుకు ప్రతి వీడియోలోనూ మెన్షన్ చేస్తాను, 1 year లోపు పిల్లలకి సాల్ట్ స్ట్రిక్ట్గా ఇవ్వకూడదు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. థ్యాంక్ యూ నాన్న. అండ్ కొద్దిగా కర్రీ పౌడర్ అనమాట. సరే నువ్వేవి ఒక 1 teaspoon కర్రీ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర కర్రీ పౌడర్ లేదు అంటే కొంచెం పెప్పర్ పౌడర్, కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్ది కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాల్సి వస్తుంది. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే టేస్ట్ అంతగా బాగుండదు. ఈ కర్రీ పౌడర్ ఒకటి ఉండడం వల్ల ఏమంటే దీంట్లో అన్ని మిక్స్ చేసి ఉంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, దీంట్లోకి ఇంకేమీ యాడ్ చేయము. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కట్లెట్స్ లాగా ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్లెట్స్ చేసుకొని కుక్ చేసుకోవడమే. ఏమ్రా యాడ్ చేస్తున్నావు? ఏం వేస్తున్నావు? ఉప్పు కారం వేస్తున్నావా? అది రవ్వనన్నది, రవ్వ వేస్తావా? దీంట్లోకి నేనైతే మామూలుగా ఆనియన్, టొమాటో ఇట్లాంటివి ఏమీ వెయ్యను. కావాలంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి ఇంత ఫుడ్ పెడుతున్నప్పుడు సరే సరే రవ్వ వేయదు, రవ్వ మనం జస్ట్ పైన కోటింగ్ అంతే రవ్వ, ఓకేనా? ఇలా చూడండి, మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజుకి కట్లెట్స్ని అయితే చేసుకోవచ్చు. ఇలా కట్లెట్స్ అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే దీన్ని రవ్వతో కోట్ చేస్తున్నాను. క్రిస్పీగా బాగుంటుంది పైన టెక్స్చర్ కూడా తినడానికి. మీరు వద్దనుకుంటే ఇలా ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై. కొద్దిగా నెయ్యి వేసి నేనైతే కొద్దిగా రవ్వ వేసి కొద్దిగా రవ్వతో కోట్ అయితే చేసుకుంటాను. కొంచెం నెయ్యి వేసి మామూలుగా అయితే కట్లెట్స్ని డీప్ ఫ్రై చేసుకుంటారు. నేను ధన్వీకి ఇచ్చేది కదా, ధన్వీక్ అనే కాదు మామూలుగా నేను ఇంట్లో ఎవరికి స్నాక్ లాగా చేసినా కూడా నేను ఇలాగే షాలో ఫ్రై చేసేది. కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి చేసేస్తాను. ఇలా కట్లెట్ని తీసుకొని రవ్వతో కోట్ చేసుకుంటే మంచి టెక్స్చర్ చాలా బాగుంటుంది.
ఇవన్నీ చాలా సింపుల్ రెసిపీ, చాలా హెల్దీ, పిల్లలు మంచి హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిల్లలు ఇష్టంగా తింటారు ఇలాంటి ఐటమ్స్ని అయితే. మా దాన్ని ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ ఫుడ్ అయితే. తనకు ఈ కట్లెట్స్ అంటే చాలా ఇష్టము. తనకి ఏం కావాలరా నీకు అంటే అసలు ఆలోచించకుండా చెప్పే రెసిపీ ఏదైనా ఉంది అంటే కట్లెట్. మా ధన్వికి ఈ మధ్య పాటలు బాగా ఎక్కువైపోయాయి. రోజు సాంగ్స్ కొద్దిగా ఎక్కువసేపు పాడుతుండడం వల్ల బాగా ఇష్టంగా పాడుతోంది. బాగా గుర్తుపెట్టుకుంటుంది పాటలు అన్నీ కూడా కదన్నా. ఏం పాట పాడతావు ఇప్పుడు? చందమామ రావే పాడతావా? పాడు. కట్లెట్ ఎత్తుకొని పోవేనా నీ కొద్ద కట్లెట్? వదిలిపెట్టు. దీన్ని బాగా ప్రెస్ చేసుకొని 2 సైడ్ల రోస్ట్ చేసుకోవాలి బాగా. వద్దు నాన్న, నెయ్యి వద్దు, పెట్టు, అక్కడ చెల్లిపోతుంది నెయ్యి. నువ్వేదో పాట పాడుతున్నావు, పాడుకో. బాగా ప్రెస్ చేసుకోవాలి, అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. పచ్చిదే తినేస్తావు ఏం నాన్న నువ్వు? టేస్ట్ ఏం నచ్చుతోంది నీకు అసలు? కట్లెట్ టేస్ట్ అంతే నచ్చేస్తుందా? తనకిట్లే తను కుక్ చేయడానికి ముందే సగం ఐటమ్స్ తినేస్తూ ఉంటుంది ఫుడ్ ఏదైనా సరే. తను నాకు ఎందుకు ధైర్యంగా తనకి ఇస్తానంటే ఇవన్నీ ఆల్మోస్ట్ స్టీమ్ చేసిండేది అండ్ తను సగ్గుబియ్యం కూడా సోక్ చేసిండేదే కాబట్టి ఏం ప్రాబ్లం అవ్వదు, అలాగే తిన్నా కూడా కాబట్టి ధైర్యంగా ఇచ్చేస్తాను తనకి. ఎక్కడ కుక్ చేయని ఇస్తున్నావు? నువ్వే తినేస్తుంటే. నేను చేయను ప్లీజ్ అన్నా, నేను చేయను. ఓకే, కట్లెట్ కుక్ చేయాలా? ఓకే అంతే. ఇవి బాగా ఇలా కుక్ అయిపోతాయి, మనకు తెలిసిపోతుంది బాగా కుక్ అయ్యాయా లేదా అని చెప్పేసి. ఇలా దీనిలోకి సైడ్కి నంచుకోవడానికి కూడా ఏం అవసరం ఉండదు, అంటే సాస్ అలాగేమి వేయను, ఎందుకంటే ఇవే జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి. నాన్న ఉష్ ఓకే అప్ప వస్తారు. ఓకే 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 అప్ప వస్తారు. అండ్ నేను సాస్ కూడా తనకి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో షేర్ చేసుకుంటాను ఎలా చేస్తాను సాస్ అని చెప్పేసి. ఇవాళ నేను కట్లెట్కి అయితే సాస్ ఏమి ఇవ్వడం లేదు, ఇవే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి, తినడానికి అలాగే తినేయచ్చు. అలాగే తినేస్తావా నువ్వు? అంతే, ఎంతో హెల్దీ అండ్ ఎమ్మీ సగ్గుబియ్యం కట్లెట్స్ అయితే రెడీ. మిగిలిందో కూడా సేమ్ ఇలాగే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రవ్వ వేయకపోతే ఇలా ఉంటాయి, టెక్స్చర్ ఇలా ఉంటుంది. సగ్గుబియ్యం కొద్దిగా పైకి కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆపెట్టుకుంటావా? ఓకే, ఎలా ఉంది నాన్న? కొంచెమా చాలానా? కొంచెమేనా? చాలా బాగుందా? ఓకే నాన్న. సో ఇది ఇవాల్టి వీడియో అయితే వాట్ ధన్వి ఈట్స్ ఇన్ ఏ డేలో. మీ అందరికీ ఈ రెసిపీస్ అన్నీ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో తీయాలా? ఓకే ప్రెస్ చేయి. బాగా ప్రో అయిపోయింది మా ధన్వి కుకింగ్లో. మాస్టర్ షెఫ్, మినీ మాస్టర్ షెఫ్. నాన్న నువ్వు మినీ మాస్టర్ షెఫా? ఓకే ఓకే వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇవి బెనిఫిట్స్ అండి, పిల్లల్ని అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ చేసుకుంటే ఇలా యాక్టివ్గా ఉంటారు అండ్ స్క్రీన్ టైం అవసరం అస్సలు ఉండదు. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.